సో శారద ఇక్కడ ఫస్ట్ టైం దోశ వేస్తున్నారు. ఫస్ట్ టైమేనా? అవునా? మరి పోస్ట్ మార్చుదాం, అయితే పోస్ట్ మార్చుదాం అంటావా? ఏ దోశ అది? ప్లేన్ దోశనా? ఓహో, చకాష్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్మా వ్లాగ్స్. సో మార్నింగ్ నేను వచ్చేసాను రెస్టారెంట్కి. అండ్ నిన్న చాలా బాగా అయింది. ఈరోజు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కొంచెం బాగా అలా పెరుగుతుందని. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టుడే. ఇది ఈ కారం మసాలా దోశ విత్ 2 బోండా. నాకు కూడా వేయచ్చు కదా అలాంటివి. లేదు నాకు ఆనియన్ వద్దు. ఈరోజు పొంగల్ తింటా. సో ఇప్పుడే నేను వాటర్ పెట్టానండి. మన కుక్కలు వస్తాయో లేదో తెలీదు. ఏంటి నేను పెట్టా ఈరోజు ఎలాగో వాటర్. నీ పని నేను చేస్తే పర్లేదు కదా. ఆ పుణ్యం నాకు కూడా రావాలని. వస్తుందా? నీకు రాకుండా మీ పిల్లలకన్నా వస్తుంది. మీరు సొల్లేసుకుంటూ అంతా తినేసారు. నాకేంటి మరి పరిస్థితి? నేను తినలేదు సార్, ప్లీజ్. నువ్వు తినలేదా? తినలేదు సార్. షిట్, రాంగ్ పర్సన్. ఏంది ఆకలిస్తుంది? పొంగల్ ఇచ్చి నువ్వేం తింటావు? నువ్వు తినలేదా నిజంగానే? చూస్తే అలా అనిపించట్లేదు. సరే ఓకే. తిండి వాళ్ళని అబద్ధం చెప్తారా సార్? తిన్నంటే తిన్నా అంట కొడతావు ఏంది? ఏ బలేవాడు. కొట్టేసి తినిపిస్తాడు. సో ప్రస్తుతానికి సంక్రాంతి అయిపోయిందండి. ఇల్లు అంతా ఇది జామ్ ఉంది. సో ఇది అర్థం అవుతుంది. ఇది హైదరాబాద్ అంటే అందరూ ఊరికి పోయిన వాళ్ళు అందరూ వచ్చారు రిటర్న్. అది మ్యాటర్. కాకపోతే వీళ్ళందట్లో ఒక 10% కూడా ఇక్కడ రావచ్చు కదా మనం. అదే ఫుల్ జామ్. కాదు, బ్రిడ్జ్ పైన ఒకటి బోర్డు పెట్టిద్దాం. కనెక్టివిటీ ఇక్కడ పెట్టేస్తే డైరెక్ట్ ఇక్కడ దిగాల తడుచుకుంటూ వచ్చి. సో మధ్యాహ్నం అంతా ఏం చేశానంటే, మధ్యాహ్నం ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత ఉదయాల దగ్గరికి వెళ్ళాను. సో ఉదయ్, ఇమాన్యువల్ వీళ్ళంతా కలిసారు. సో సుధీర్ గారి బర్త్డే ఈరోజు. సో అక్కడి నుంచి మళ్ళీ వచ్చాము షాప్కి. ఇప్పుడు 6 అయింది. సో షాప్కి వచ్చాను. మార్నింగ్ మనోడు రాలేదు కదా, ఈరోజు వచ్చాడండి మనోడు. ఏం చేశారు మార్నింగ్ నుంచి? ఏం చేసావు? పడుతున్నా, కొంచెం టైర్డ్ అయిపోయినా నిన్న నైట్. సో అందుకే మార్నింగ్ లెగలేకపోయినా, రాలేదు. ఇప్పుడు వచ్చా. సో అది అబద్ధం అండి. యాక్చువల్గా ఏంటంటే గర్ల్ ఫ్రెండ్తో బయట తిరుగుతున్నాడు. గర్ల్ ఫ్రెండ్ నా ముఖానికి చూపించాను. నా ముఖానికి గర్ల్ ఫ్రెండ్ ఉంటుందా? మీరు చెప్పండి గైస్. సో గర్ల్ ఫ్రెండ్స్ అనేది మొహంతో కాదు, మనస్సు చూసి వస్తారని అడిగితే తెలుసు. సో స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నాడు. సో ఓకే, ఎక్స్క్యూజ్ అనేది ఓకే. నమ్మకండి గైస్, అదంతా అబద్ధం గైస్. ఈరోజు కృష్ణ గారు తెచ్చారు, కానీ మా ఆశ తెచ్చుంటే కొంచెం మలాయి బాగా ఎక్కువ ఉండేది. కృష్ణ ఎందుకంటే ఆశకి వాడికి ఏదో లింక్ ఉన్నట్టుంది. దానివల్ల మనోడు మలాయి బాగా తెస్తాడు. యాక్చువల్లీ ఏంటంటే నాకు మలాయి ఇష్టం ఉండదు, అందుకని నేను ఇగ్నోర్ చేస్తాను. అయినా సరే ఏమని చెప్పారు వాడు ఏదో లైట్ గా. సో ఇక్కడ మీరు కుట్ర పన్నారు అన్నమాట. అంతేగాని ఆశ టాలెంట్ లేదంటావు? ఆశ టాలెంట్ ఉంది, నాకు తాగబోద్ది కదా, అందుకని. ఓకే. కృష్ణ ఈరోజు ఫుల్ ఫామ్ లో ఉన్నారు, ఎడగదీస్తున్నాడు. మొత్తానికి ఇన్ని దోశలు అట్ టైం వేసాడు. సో నా జొమాటో పార్సల్ ఇంకా రాలేదు. ఓకే, అక్కడ బోండా అవుతుంది, జొమాటో పార్సల్ ఉంది. సో ఇన్ని ఆర్డర్స్ ఒకేసారి చకాష్. సో ప్రస్తుతానికి ఇప్పుడే కరెంట్ పోయిందండి. సో చీకట్లో కూడా గురువులు ఎదురు కష్టపడుతున్నారు. మురళి ఎప్పుడు చీకట్లోనే కష్టపడతాడు కదా. మురళి జనరల్ గా చీకట్లోనే కష్టపడతాడు కదా. సో మురళి కూడా చీకట్లో అసలు ఫోన్ కూడా వాడుతూ అలా
ఏమేస్తున్నావు మురళి? ఎరువులు వేసాను 3 ప్లేట్లు. 3 ప్లేట్ల చక్క. కరెంట్ పోయింది మనం వర్కాలి కదా. కరెంట్లో మా టైంలో మా కష్టాలు అని చెప్పేసి. చెప్పండి. కరెంట్ లేని టైంలో మా కష్టాలు అని చెప్పేసి. ఓకే 10 టైంలో ఏం కనిపించట్లే. టైం 10:30 అవుతుంది. ఇప్పుడే ఒక ఆర్డర్ వచ్చిందండి, జస్ట్ నౌ. అంటే క్లోజ్ చేసే టైంకి ఒక ఆర్డర్ వచ్చింది. ఏంటి గురుగారు, 2 సాంబార్ ఇడ్లీ అట. మన దగ్గర 2 ప్లేట్స్ ఇడ్లీ ఉన్నాయి. 2 ప్లేట్స్ ఇడ్లీ ఉన్నాయి. అప్పటి నుంచి షాక్ అవుతాను. ఇట్స్ అ మిరాకల్, మిరాకులస్. సో కరెక్ట్గా 2 ప్లేట్ ఇడ్లీ బ్యాలెన్స్ ఉంటేనే 2 ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ వచ్చిందండి, సాంబార్ ఇడ్లీ. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఎందుకంటే రోజు బాధపడుతున్నాం, వేస్టేజ్ అవుతుంది. అప్పుడప్పుడు ఏంటంటే ఏదైతే క్యాల్కులేషన్ చేస్తామో దాని పరంగా మనకి వేస్టేజ్ కొంచెం ఉంటుంది. సో అన్నీ అయిపోతే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే వేస్ట్ ఏం అవ్వదు. సో బెటర్కి అన్నీ అయిపోయినాయి. సో కృష్ణ గారు ఉదయాన్నే వస్తారు కాబట్టి ఇవన్నీ హిల్ స్టేషన్కి వెళ్తాం చూడండి, అలా తయారయ్యి వస్తారు ఎర్లీ మార్నింగ్. సో వెళ్ళేటప్పుడు కూడా చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా వెళ్తారు. ఈ మహానుభావుడిది పక్కన కాబట్టి ఇలా ఏమీ లేకుండా తిరుగుతున్నాడు. అంటే ఐ మీన్ అదే యా. ఓకే బాయ్, గుడ్ నైట్ గైస్. సో ఫైనలీ ఇప్పుడు 11:10 అయ్యిందండి అండ్ నేను ఇంటికి వచ్చాను. ఈరోజు బిజినెస్ ఓకే యావరేజ్గా జరిగింది. సో ఫుడ్ ఏమీ దొరకలేదు. నేను అంటే మర్చిపోయాను, టిఫిన్ చేయడం మర్చిపోయేసి మధ్యలో ఒక చిన్న రోటీలు ఉంటాయి అక్కడ చూసాను, రుచి కర్రీస్ అని. రోటీలు కూడా అయిపోయినాయి అన్నారు అక్కడ. సరే ఇంటికి వచ్చి ఏం చేద్దామని ఇంకా కార్న్ఫ్లెక్స్ తింటున్నా. సో బాగా టైర్డ్ అయిపోయాను, మధ్యాహ్నం కూడా నిద్ర లేదు, ఎందుకంటే ఉదయాల దగ్గరికి వెళ్ళాను కదా. సో నిద్ర అయితే లేదు, నాకు కంప్లీట్ అవ్వలేదు ఈరోజు. ఇప్పుడు పడుకుని పోతా తినేసి వెంటనే. సో ఈరోజు వీడియోలో ఇంతే అండి, ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ సేఫ్, బీ హ్యాపీ.